శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద్రం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలాగుందో చూద్దాం. ముందుగా వాటి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే 4వ ఇంట్లో రాహు, 5వ ఇంట్లో శని, 9వ ఇంట్లో గురుడు, 10వ ఇంట్లో శుక్రుడు కేతు, 11వ ఇంట్లో బుధుడు రవి, 12వ ఇంట్లో కుజుడు. వీటి గ్రహస్థితి ఇలా ఉండటం వలన ఈ రాశి వారికి ఒక రకంగా ఈ నెల మంచి జరుగుతుందని చెప్పచ్చండి. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అంటే ప్రమోషన్స్ రావచ్చు, లేదంటే ఇన్సెంటివ్స్ పెరగచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే కొంచెం కష్టపడితే సరిపోతుంది. అట్లానే ధనలాభం, ఆబ్వియస్లీ ఇంత పెరిగితే డబ్బులు అనేవి బాగా వస్తాయి కాబట్టి ధనలాభం కూడా బాగానే ఉంటుందండి. తర్వాత జయము, వీళ్ళు ఏం తలపెట్టినా సరే జయం అనేది వీళ్ళకి వెంటాడుతూ ఉంటుంది. కాకపోతే అట్లానే మనం నెగ్లెక్ట్ చేయకూడదండి, కొంచెం కష్టపడాలి. అట్లానే శత్రుక్షయము, అంటే వీళ్ళ యొక్క ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా చేసినా సరే మోస్ట్లీ వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లానే ఇంట్లో కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉండవు. సో వీళ్ళకి ఫ్యామిలీతో కూడా మంచి టైం స్పెండ్ చేసే మంచి అవకాశం అండి ఈ నెలలో. అన్నీ బాగుంటే తెలిసిందే కదండి, మన మీద దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది బయట వాళ్ళ నుండి. సో వీటి నుండి కొంచెం బయటపడాలంటే మనం ఈ మంత్రాలు చదివితే సరిపోతుంది. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం భాస్కరాయ నమః అని ఈ 2 మంత్రాలు మనం రోజు 108 సార్లు జపిస్తే చాలా బాగుంటుందండి. స్వస్తి.